Close sunroof. Sure, closing sunroof. సో ఇప్పుడు 2D మోడ్లో ఉన్నాము. 3D మోడ్లో ఉన్నప్పుడు ఇలా చేంజ్ చేసి మనం చూడొచ్చు అనమాట. సో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది వస్తాయన్నమాట. ఇది వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆక్టేనెట్. ఇవాళ మన వెనకాల ఆల్ట్రోస్ 2025 అప్డేటెడ్ వేరియంట్ వచ్చింది. సో దీని వాక్ అరౌండ్ ఇవాళ చేసుకున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది అప్డేటెడ్ ఆల్ట్రోస్ 2025 వేరియంట్ అనమాట. సో మీరు ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. సో బంపర్ అనేది చేంజ్ అయింది, హెడ్ లైట్స్ కూడా చేంజ్ అయినాయి. సో జస్ట్ ఫర్ రెఫరెన్స్ పాత మోడల్ చూపెడతాను. సో దట్ ఈస్ ద ఓల్డ్ మోడల్ అనమాట. మనకి హెడ్ లైట్ చేంజ్ అయింది అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా చేంజ్ అయింది. ఫుల్లీ ఎల్ఈడి ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కూడా చేంజ్ అయింది. సో ఫ్రంట్ మీకు 360 డిగ్రీ కెమెరా కోసం ఎక్స్ట్రా కెమెరా కూడా వచ్చేస్తుంది మీకు. ఫ్రంట్ గ్రిల్లో చూసుకుంటే మనకి ఇక్కడ బ్రేక్స్కి కూలింగ్ కోసము ఇక్కడ ఎయిర్ కర్టన్ అనేది ఇచ్చిందనమాట. సో ఇది ఇక్కడ నుంచి ఎయిర్ హై స్పీడ్ ఎయిర్ అనేది మనకి టైర్స్ ఇంకా వీల్ ఆర్చ్ ఏరియాలోకి వెళ్తుంది. అది బ్రేక్స్ని కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఫాగ్ ల్యాంప్స్లో ఇక్కడ ఉండేవి. సో ఇప్పుడు మనకి టాప్ ఆఫ్ ద హెడ్ లైట్లో అలా ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది ఇచ్చారనమాట. సో ఒకసారి హెడ్ లైట్స్ కూడా ఆన్ చేసి చూపెడతాను. హెడ్ లైట్స్ ఆన్ చేశాను. సో దిస్ ఈస్ ద లో బీమ్, దాట్ ఈస్ ద హై బీమ్. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపెడతాను జస్ట్. సో గైస్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. సైజ్ చిన్నగా ఉన్నా కానీ బ్రైట్నెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఫుల్ ఎల్ఈడి సెటప్ అనమాట. దీనిలో ఇంకా హాలోజన్ బల్బ్స్ ఇంకేం లేవు. సో చాలా నీట్గా మనకి అంటే ప్రీమియంగా కనిపిస్తుంది ఎల్ఈడి, ఫుల్ ఎల్ఈడి సెటప్తో. మూవింగ్ టు ద సైడ్, మనకి ఇంతకుముందు సైడ్కి హజార్డ్ ఇంకా ఇండికేటర్ వచ్చేది. సో ఇప్పుడు కరెక్ట్గా ఓఆర్విఎంకి వస్తుంది. అండ్ ఓఆర్విఎంలో మీరు చూస్తున్నారు కదా కెమెరా ఉంది. సో దిస్ కార్ హ్యాస్ 360 డిగ్రీ. సో వెనకాలకి వస్తే, సో వెనకాల టెయిల్ ల్యాంప్ కూడా డిజైన్ కూడా చేంజ్ అయింది. అండ్ మనకిప్పుడు కనెక్టెడ్ లైట్ వస్తుంది. ఒకసారి ఆన్ చేసి కూడా చూపెడతాను. అండ్ స్టాండర్డ్ వైపర్ విత్ యాంటీ ఫాగ్ విండ్ స్క్రీన్ వస్తుంది వెనకాల. అండ్ మీకు వెనకాల రివర్స్ పార్కింగ్ ల్యాంప్ ఇక్కడ వచ్చింది. టాప్ మౌంటెడ్ బ్రేక్ లైట్ వస్తుంది. దాంతోపాటు వైపర్ ఫ్లూయిడ్ నాజిల్. ఇంకా దాంతోపాటు మనకి ఇక్కడ షార్క్ ఫెన్ యాంటీనా వస్తుంది. సో వెనకాల టాటా లోగో కిందనే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. సో మనకి టాప్లో చూసుకుంటే ఇది సన్ రూఫ్తో వస్తుంది. అండ్ ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్ కూడా వస్తుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్కు సెన్సర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఏరో ట్విన్ వైపర్స్ అనమాట. నార్మల్ కార్స్లో వచ్చే వైపర్ కాకుండా కొంచెం హై క్వాలిటీ ఏరో ట్విన్ వైపర్స్. సో గైస్ కార్ కీలో అయితే చేంజెస్ ఏం లేవు. ఇట్ లుక్స్ ద సేమ్ యాజ్ బిఫోర్. మనకి 2 కీ ఫాబ్సే వస్తాయి. దీని లోపల కింద చూస్తున్నారు కదా కీ అనేది, ఫిజికల్ కీ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఒకవేళ దీని బ్యాటరీ డెడ్ అయిపోతే మీరు దాని ద్వారా ఓపెన్ చేయొచ్చు. సో గైస్ డోర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది వస్తాయన్నమాట. ఇది వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా ప్రెస్ చేసి ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి. సో గైస్ మనకి ఇంటీరియర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసి డోర్లో మనకి డోర్ లాక్ అండ్ అన్లాక్, దాన్ని ఇంతకుముందు ఇది ఒక్కటే ఉండేది అనమాట. సో దాన్ని లాక్ చేయాలంటే లోపలికి అనాల్సి ఉండేది, ఇట్లా తీసేయాలంటే బయటికి తీసేది ఉండేది. సో చిన్నపిల్లలు బై మిస్టేక్గా లాగితే, ఒకసారి లాగితే అన్లాక్ అవుతుంది, ఇంకోసారి లాగితే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈసారి నార్మల్ కార్స్ లాగా డబల్ సేఫ్టీ కోసము ఈ టైప్ లాక్ అనేది ఇచ్చారనమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ లైక్ విండో కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్లో ఏం చేంజ్ లేదు, దే ఆర్ ద సేమ్. అండ్ డోర్ పాకెట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్ ఏంటిదంటే, ఇక్కడ అంబ్రెల్లా సింబల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న అంబ్రెల్లా
స్మాల్ సైజ్ అంబ్రెల్లా మనము ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఫ్రంట్ సీట్కి మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో గైస్, ఇంటీరియర్కి వచ్చేసరికి స్టీరింగ్ అనేది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వస్తుంది. ఇంతకుముందు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వచ్చేది. సో ఇప్పుడు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనమాట, కింద స్పోక్ ఉండదు. సో కొంచెం ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. అండ్ మీకు లెదరెట్ ఫినిష్ అనేది వస్తుంది. ఇది టాప్ వేరియంట్ అనమాట. ఆ వేరియంట్ డీటెయిల్స్ కూడా నేను తర్వాత చెప్తాను. అండ్ మనకి లోపల టాటా లోగో అనేది ఇల్యూమినేటెడ్ అనమాట. సో స్టీరింగ్ కంట్రోల్స్కి వచ్చేసరికి మనకి వాల్యూమ్ కంట్రోల్, ఇక్కడ మ్యూట్ బటన్, కాల్ యాక్సెప్ట్, కాల్ డినై బటన్. ఇదేంటిదంటే ఐరాలో వాయిస్ కమాండ్స్ వస్తాయి అన్నమాట. మనకి కార్లో సన్ రూఫ్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తుంది, కార్లో ఫ్యూల్ ఎంత ఉంది అన్నీ చెప్తుంది అనమాట. లేకపోతే మీ కాంటాక్ట్స్లో ఎవరికైనా డయల్ చేయమంటే అది కూడా డయల్ చేస్తుంది. జస్ట్ బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉంటే చాలు. అండ్ ఇది బ్లూటూత్ కనెక్షన్ బటన్ అనమాట. అండ్ ఇటువైపు మనకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ వచ్చాయి. ఇది ఫ్రంట్ ఇక్కడ 10.10 ఇంచ్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట మనకి. సో అది కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇది క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనమాట. క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి, సెట్ చేయడానికి, అండ్ ప్లస్ మైనస్. సో గైస్, మెయిన్ స్క్రీన్కి అయితే వచ్చేస్తే సో స్టార్టప్ యానిమేషన్ అనేది చూపెడతాను మీకు. సో టాటా మోటార్స్ IRA అని వచ్చింది మీకు. యా, సో మీకు సెంటర్లో మీకు 10 ఇంచ్ స్క్రీన్ అనేది వస్తుంది. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంది, రైట్ సైడ్లో మీకు ఫ్యూల్ గేజ్, అలాగే హీట్ ఇంజిన్ టెంపరేచర్ గేజ్ ఉందన్నమాట. సో మీకు చాలా ఫీచర్స్ అనేది వస్తాయి. సో దీంట్లో ఈ బటన్స్తో మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట, ఏమేమి ఇన్ఫర్మేషన్ చూడగలుగుతున్నారు అనేది. సో ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ B, ట్రిప్ A ప్రెస్ చేస్తే మెనూలోకి వెళ్ళాము. సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు, వెహికల్ ఇన్ఫో చూడొచ్చు, ట్రిప్ ఇన్ఫో చూడొచ్చు, లేఅవుట్ని చేంజ్ చేయొచ్చు. ఈ స్క్రీన్లో నావిగేషన్ కూడా వస్తుంది. చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వెహికల్ ఇన్ఫో కూడా చూడొచ్చు, నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి దీనిలో 2 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట, సిటీ ఇంకా ఈకో. సో సిటీ మోడ్లో చేంజ్ చేయగానే కొద్దిసేపు బ్లూ లైట్ అనేది వచ్చిందనమాట. అండ్ మళ్ళీ ఈకో మోడ్లోకి చేంజ్ చేస్తే మనకి గ్రీన్ లైట్ అనేది వస్తుంది. ఈకో మోడ్లోకి చేంజ్ అయిందనే ఇండికేషన్ అనమాట. సో ఇది మొత్తం యాంబియంట్ లైట్, జస్ట్ డాష్ బోర్డ్లోనే వస్తుంది, మనకి డోర్లో అనేది రాదనమాట. బట్ రాత్రి చూస్తే మీకు అసలుకి చాలా కూల్గా కనిపిస్తుంది. ఇది రాత్రి మీకు కొంచెం తక్కువ లైట్ ఉన్నప్పుడు యాంబియంట్ లైట్ అనేది ఇలా కూల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ మనకి పెద్ద టచ్ స్క్రీన్ అనేది ఇవ్వబడింది అనమాట. సో ఇంతకుముందు వేరియంట్స్ కన్నా ఇది చాలా పెద్దది, ఇంకా చాలా స్లిక్ అనమాట. దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే మనకి 2 వస్తాయి. సో దాని టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఇంకా మిగతా కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. AC ఫ్లో కంట్రోల్స్ కూడా చేయొచ్చు ఇక్కడ. అండ్ రేడియో కంట్రోల్స్, ఎవ్రీథింగ్. మనము ఈ స్క్రీన్ లేఅవుట్ని కూడా మనము చాలా వరకు చేంజ్ అనేది చేసుకోవచ్చు, మనకి ఏం కనిపించాలి ఏం కనిపించద్దు అనేది. సో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఇది. సో కింద కాన్సోల్కి వచ్చేస్తే మనకి పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారనమాట. సో ఇది మొత్తము చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంటుంది, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అన్నీ అంటిన తర్వాత కొంచెం ఇలా డస్టీగా తయారవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యాన్ కంట్రోల్స్, AC కంట్రోల్. ఇది అనేది ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్ అనమాట. ఎక్స్ప్రెస్ కూలింగ్ మోడ్లో ఫ్యాన్ అనేది మ్యాక్సిమం స్పీడ్లో బ్లో చేస్తుంది. కొద్దిసేపు విండోస్ కూడా ఆటోమేటిక్గా డౌన్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి నీట్గా AC అనేది తొందరగా కూల్ అవుతుంది. సో ఇది డీఫాగర్ బటన్, ఫ్రంట్ డీఫాగర్. ఇది రేర్ డీఫాగర్ అనమాట, వెనకాల డీఫాగర్ చేయడానికి. ఇది మనకి ఎయిర్ ఫ్లో కంట్రోల్స్, ఇక్కడ AC ఆన్ అండ్ ఆఫ్ బటన్స్, అండ్ ఇంకా టెంపరేచర్ సెట్ చేయడానికి. ఇది 360 డిగ్రీ కెమెరా బటన్ అనమాట. సో 360 డిగ్రీ కెమెరా అనేది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు 2D మోడ్లో ఉన్నాము. 3D మోడ్లో ఉన్నప్పుడు
ఇలా చేంజ్ చేసి మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ కూడా వచ్చేసింది, లాక్ అండ్ అన్లాక్ కూడా వచ్చింది. సో టచ్ కంట్రోల్స్ అన్నీ వచ్చినాయి. టచ్ కంట్రోల్స్ అంత ల్యాగ్ ఏం లేదు, చాలా స్మూత్గానే ఉన్నాయి. కాకపోతే ఈ ప్యానల్కి అనేది ఈజీగా డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట, గ్లాసీ ఫినిష్లో ఉంది కాబట్టి. గైస్ సెంటర్ కాన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డ్రైవర్కి ఇంకా కో ప్యాసింజర్కి మిడిల్లో ఒక ఆర్మ్రెస్ట్ వస్తుంది. దీని కింద ఒక స్టోరేజ్ స్పేస్ ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఆర్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఒకవేళ మీ కీ ఛార్జింగ్ అయిపోతే మీరు ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ కీ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్, ఆ కీ సింబల్ దగ్గర ఒకవేళ మీ కీ ఛార్జింగ్ అయిపోయినా కూడా అక్కడ పెడితే వితౌట్ బ్యాటరీ కూడా ఆన్ అయిపోతుంది. మీకు స్టీరింగ్కి రైట్ సైడ్ అనేది మీకు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది వస్తుంది అనమాట. సో ఇంతకుముందు పొజిషనే, నో చేంజ్. ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఫాగ్ ల్యాంప్ కంట్రోల్స్ అన్నిటిని మనకి ఈ కాన్సోల్లో ఇచ్చేసారనమాట. సో IRVM అయితే చూసుకోవచ్చు. రియర్ వ్యూ మిర్రర్లో మనకి ఆటో డిమ్మింగ్ ఫీచర్ అనేది లేదు, మాన్యువల్గా డిమ్మింగ్ చేసుకోవాలి. సో ఆ ఫీచర్ కూడా ఇచ్చిండుంటే బాగుండేది. సో ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లైట్ వస్తుంది. ఇది సన్ రూఫ్ కంట్రోల్స్ అనమాట. సో ఒకటే స్విచ్తో అన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కమాండ్ బటన్ కూడా కొడితే సన్ రూఫ్ని క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ సన్ రూఫ్. Sure, closing sunroof. సో సన్ రూఫ్ క్లోజ్ అయింది. Wow, nice. బ్లైండ్ని మనము ఇలా మాన్యువల్గా క్లోజ్ చేయాలి. వెనకాలకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి LED ల్యాంప్ ఇచ్చేసారు. ఇంతకుముందు కూడా LED ల్యాంప్ వచ్చేది. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ ఏం రాదు, జస్ట్ టికెట్ హోల్డర్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిర్రర్ కూడా వస్తుంది. డోర్ హ్యాండిల్స్ 3 ప్యాసింజర్స్కి వస్తుంది, డ్రైవర్కి ఒకటికి రాదు. దీనిలో 8 స్పీకర్ హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. సో మనకి ప్రతి వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి అనమాట. గైస్ ప్యాసింజర్ సైడ్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న హుక్ అనేది వస్తుంది అనమాట. ఏమన్నా మీరు చిన్న చిన్న కవర్స్ అనేది క్యారీ చేస్తుంటే అప్ టు 3 kgs అక్కడ హుక్ అనేది ఉంది. దీంట్లో మీరు క్యారీ చేయొచ్చు. ఇది పాత అల్ట్రాస్లో కూడా ఉండేది, నథింగ్ చేంజ్డ్ హియర్. అండ్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే గ్లవ్ బాక్స్ ఇప్పుడు మనకు సాఫ్ట్ ఓపెనింగ్తో పాటు వస్తుంది. గ్లవ్ బాక్స్లో ఒక ల్యాంప్ ఉంటుంది అండ్ కూలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. సో గ్లవ్ బాక్స్ మ్యాక్సిమం ఏం చేంజ్ చేయలేదు, పాత ఆల్ట్రోజ్లో ఎలా ఉందో అలానే చేశారు. ప్రతి ఆల్ట్రోజ్లో స్టార్టింగ్ నుంచి వచ్చే ఫీచర్ ఏంటిది, ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏంటిదంటే డోర్స్ అనేవి 90 degrees ఓపెన్ అవుతాయి అనమాట. ఇది ఆల్ట్రోజ్ ఇంకా పంచ్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇవి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మీద చేయబడ్డాయి కాబట్టి. సో రేర్ సీటింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ప్లాస్టిక్ ఉంది కాబట్టి మీకు గలీజ్గా కనిపించవచ్చు, కాకపోతే ఇట్ ఈస్ వెరీ మచ్ రూమీ. అండ్ ఫ్రంట్ సీట్ని మ్యాక్సిమం పొజిషన్కి సెట్ చేశాను. సో ఒకసారి నేను కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దామా. సో మ్యాక్సిమం పొజిషన్కి సెట్ చేసినప్పుడు కూడా నేను నా హైట్ వచ్చేసి ఫర్ యువర్ రెఫరెన్స్ ఐఎమ్ షార్ట్ 5'3" అనేది నా హైట్. సో అయినా కూడా నాకు లైట్గా నీ రూమ్ అనేది ఉంది. కాకపోతే డ్రైవింగ్ పొజిషన్ కొంచెము 6 feet ఆర్ కొంచెం టాల్ పర్సన్కి ఎలా ఉంటుందో సెట్ చేసి అప్పుడు మీకు నీ రూమ్ అనేది చూపెడతాను. సో మీకు స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్ వస్తుంది. సో కొంచెం నీ రూమ్ అనేది బాగుంటుంది అనమాట. సీట్ కుషనింగ్ గురించి మాట్లాడితే రేర్ సీట్లో ఈ కుషనింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. ఇది అండర్ థై సపోర్ట్కి, అంటే మీ థై కింద సపోర్ట్కి చాలా ఉపయోగపడుతుంది. సెంటర్ ఆర్మ్రెస్ట్ చూడగలుగుతున్నారు, 2 కప్ హోల్డర్స్ వచ్చాయి. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఏం లేదు, కానీ ఇక్కడ ఒక Type-C ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారనమాట. సో మనకి ఛార్జింగ్కి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంకా రేర్ ప్యాసింజర్స్కి రేర్ AC వెంట్స్ అనేవి ఉన్నాయి. ఇది మనము క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చు ఒకవేళ వెనకాల వాళ్ళకి AC ఫ్లో ఎక్కువ అవసరం లేదని అంటే. సో రేర్ డోర్ పైన మనకి ఒక హ్యాండిల్ అనేది వస్తుంది, దాంతోపాటు ఒక హుక్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ సూట్ కానీ బ్లేజర్ కానీ కార్లో క్యారీ చేస్తుంటే సీట్ మీద పెట్టకుండా యూ కెన్ హ్యాంగ్ ఇట్ ఓవర్ దేర్ అనమాట. రేర్
2 ప్యాసింజర్స్కి మనకి హెడ్ రెస్ట్ అనేది వస్తుంది, సెంటర్లో హెడ్ రెస్ట్ రాదు. మనకి రేర్ సీట్స్లో ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్ కూడా వస్తుంది. చైల్డ్ సీట్ మౌంట్ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఫోటో కూడా చెప్తాను. సో ఇటువైపు అటువైపు 2 వైపులా మనకి చైల్డ్ సీట్ మౌంట్స్ వస్తున్నాయి. అంటే 2 చైల్డ్ సీట్స్ అనేది మనం మౌంట్ చేసుకోవచ్చు అనమాట. చిల్డ్రన్ సేఫ్టీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో గైస్, మనము బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 345 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. సో ఇంతకుముందు నుంచి ఇప్పుడు దాకా అప్డేట్లో మనకి బూట్ స్పేస్ అనేది ఏం చేంజ్ కాలేదు. సో లోడింగ్ లిప్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది. సో మీరు ఏదైనా లగేజ్ లోడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పైకి లేపాల్సి వస్తుంది. ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ అనేది వచ్చింది, బట్ ఇట్స్ నాట్ అన్ ఎల్ఈడి వన్. ఎల్ఈడి ఇచ్చిండుంటే బాగుండేది. మన అలాయ్ వీల్ డిజైన్ అనేది లైట్గా చేంజ్ చేశారనమాట. సో ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ ఫినిష్ విత్ మషీన్డ్ ఫినిష్ 2 కంబైన్డ్ వస్తాయి అనమాట. సో ఇంతకుముందు నేను 2020లో అల్ట్రాస్ కొన్నాను అనమాట. మనకి 195 సెక్షన్ 16 ఇంచ్ టైర్ వీల్ అనేది వచ్చాయన్నమాట. సో ఇప్పుడు 16 ఇంచే, కాకపోతే 185 సెక్షన్ చేశారు. సో అది కొంచెం 195 కూడా టాప్ ఎండ్లో ఆఫర్ చేసిండుంటే కొంచెం బెటర్ గ్రిప్ ఇంకా లుక్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఉండేది. సో గైస్, బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంజన్ మనకి రెవట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. సో ఇంతకుముందులాగా సేమ్ ఇంజన్ అనేది మనకు వస్తుంది. సో మ్యాక్సిమం మనకి మెకానికల్గా చేంజెస్ అయితే ఏం లేవు అనమాట. సేమ్ 84 bhp అండ్ ఇంకా 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. కాకపోతే మీకు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో, గేర్ బాక్స్ ఆప్షన్స్లో మీకు 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, ఇంకా మనకి 7 స్పీడ్ DCA అనేది వస్తుంది అనమాట. ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ 1.2 పెట్రోల్ అండ్ ఇంకా 1.5 డీజిల్ అనేది వస్తుంది అనమాట. పెట్రోల్లో మనకి CNG ఆప్షన్ కూడా ఉంది. షోరూమ్ వచ్చేసి వెంకటరమణ మోటార్స్, వనస్థలిపురం అనమాట. సో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తారు. టెస్ట్ డ్రైవ్ ఇంకా కార్ని చెక్అవుట్ చేయడానికి మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో గైస్, మీరు వాక్ అరౌండ్ వీడియో అయితే చూసారు కదా. సో వాక్ అరౌండ్, సో మనకి చూపెట్టిన పర్టికులర్ వేరియంట్ వచ్చేసి అకంప్లిష్డ్ S అనమాట. సో మనం బేసిక్గా వేరియంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి స్టార్టింగ్లో స్మార్ట్ అనేది ఉంది, దట్ ఈస్ లైక్ ద బేస్ వేరియంట్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్ అనమాట. సో ప్యూర్ కొంచెం నాకు వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ లాగా అనిపించింది. మనకి ప్యూర్ వేరియంట్లో మీకు 16 ఇంచ్ వీల్స్ వచ్చేస్తాయి. దాంతోపాటు మీకు 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో పెద్ద వేరియంట్లో మనకి 10 ఇంచ్ స్క్రీన్ వస్తుంది, కొంచెం వైడ్ ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ దీనిలో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ కాదు వైర్డే. దీంతోపాటు మనకి క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది. ప్లస్ ఇదేంటిది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, ఈ ఫీచర్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ప్యూర్ వేరియంట్ అనేది నాకు కొంచెము లైక్ బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీ రికమెండ్ చేస్తాను, ప్యూర్ వేరియంట్ని. సో మనకి కలర్స్ వచ్చేసి రెడ్ కలర్, వైట్, గ్రే, బ్లూ, ఇంకా క్రీమ్ కలర్ అనేది వస్తుంది అనమాట. నేమ్స్ కొంచెం ఫ్యాన్సీగా పెట్టారు కానీ దీస్ ఆర్ ద కలర్స్. సో గైస్, ప్యూర్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 9,14,000 రూపీస్ ఆన్ రోడ్ అనమాట. హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైజెస్ మాట్లాడుతున్నాను నేను. దిస్ ఈస్ ఫర్ ద పెట్రోల్ 1.2 వేరియంట్. సో ప్యూర్ డీజిల్ వేరియంట్ మీకు 10.7 lakhsకి ఆన్ రోడ్ వస్తుంది అనమాట. సో ఇవి ప్యూర్ వేరియంట్లో మనకి మరీ బేర్ బోన్స్ కాకుండా మనకి కావాల్సిన డే టు డే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి వేరియంట్ అపార్ట్ ఫ్రమ్ ద స్మార్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ కాకుండా ప్రతి వేరియంట్కి లైక్ ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్, ప్రతిదానికి నాన్ సన్ రూఫ్ వేరియంట్స్ ఇంకా సన్ రూఫ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సన్ రూఫ్ స్కిప్ చేస్తే మీకు పైసలు మిగులుతాయి. అండ్ సన్ రూఫ్ పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే సేఫ్టీని ఒక రకంగా కాంప్రమైజ్ చేస్తుంది. ఇంకో రకంగా మనకి సన్ రూఫ్కి అడిషనల్ మెయింటెనెన్స్ అనేది రిక్వైర్ అవుతుందన్నమాట, ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో. సో సన్ రూఫ్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. నాకు డ్రీమ్ అన్న సన్ రూఫ్ ఉండడం అని అంటే ఇట్స్ అప్ టు యూ. మీకు చూపెట్టిన వేరియంట్ వచ్చేసి
అకంప్లిష్డ్ ఎస్ అనమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో వచ్చేసి 11,80,000 అనమాట. ఆల్మోస్ట్ 12 lakhs దాకా వెళ్తుంది. సో మీకు సన్ రూఫ్ కావాలి, నాకు కార్లో ఉన్న ఫీచర్స్ A to Z ఎంత మ్యాక్స్ టు మ్యాక్స్ కావాలని అనుకుంటే సో మీరు ఈ వేరియంట్కి వెళ్ళొచ్చు. అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ కూడా ఉంది. దాంట్లో కొన్ని నీష్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. సో వాటిని నేను ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఆ ప్రైస్కి లైక్ 12 lakhs పెట్టడమే నేను ఎక్కువ అని అనుకుంటున్నాను ఈ కార్కి. ఎందుకంటే 1.1 ఒక హ్యాచ్ బ్యాక్కి 12 lakhs పెట్టడం అనేది కొంచెం ఆన్ ది హయ్యర్ సైడ్. సో నేను ఎందుకు ఓవర్ ప్రైజ్డ్ అని అంటున్నానంటే నేను 2020లో లైక్ ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ నేను తీసుకున్నప్పుడు 8.8 lakhsకి టాప్ బట్ 1 వేరియంట్ అంటే డ్యూయల్ టోన్ కాకుండా నార్మల్ XZ వేరియంట్ అనేది తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న తర్వాత 2021లో XZ ప్లస్ అనేది వచ్చింది. దానిలో కనెక్టివిటీ ఫీచర్స్ ఇంకా అన్నీ వచ్చాయి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హ్యాచ్ బ్యాక్కి మ్యాక్స్ టు మ్యాక్స్ 10, మరీ ఇంకా స్ట్రెచ్ చేస్తే 11, దానికన్నా ఎక్కువ పెట్టమాకండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. లేదన్నా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ నాకు కావాలని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. అకంప్లిష్డ్ ఎస్ మీకు పెట్రోల్లో 11.8 lakhs పడుతుంది మీకు, అండ్ డీజిల్కి వచ్చేసరికి 13.6 lakhs పడుతుంది అనమాట. సో ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ మరియు డీజిల్ కూడా వస్తాయి. సో ఏ హ్యాచ్ బ్యాక్కి చూసుకున్నా మీరు i20 చూసుకోండి, బలీనోనో చూసుకోండి, మీకు డీజిల్ అనేది ఆపేశారనమాట. బలీనోలో డీజిల్ చాలా రోజులైంది ఆపేసి, BS6 వచ్చినప్పటి నుంచి ఆపేశారు. అండ్ i20 స్టార్టింగ్లో 2020-21లో మనకి డీజిల్ వచ్చింది, కానీ వాళ్ళు కూడా డిస్కంటిన్యూ చేస్తారనమాట. డీజిల్ ఇంజన్ వచ్చే హ్యాచ్ బ్యాక్ ఒకటే ఉంది, అది ఆల్ట్రోస్. ఇంకా మీకు డీజిల్ ఇంజన్లో మీకు హ్యాచ్ బ్యాక్ కావాలని అంటే మీకు ఏ ఆప్షన్ లేదనమాట. లో ఏ వేరియంట్ మీకు వాల్యూ ఫర్ మనీ అని డీటెయిల్గా ప్రతి వేరియంట్లో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియో మీకు కావాలనంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేము పక్కా ఆ వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ట్రోస్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో మీకు ఒకవేళ తెలియకపోయి ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు నా దగ్గర ఆల్రెడీ ఆల్ట్రోస్ 2020 వేరియంట్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 5 years నేను ఈ కార్ని యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆ కార్కి ఈ కార్కి ఇంజిన్ విషయంలో, గేర్ బాక్స్ విషయంలో ఎటువంటి చేంజ్ లేదన్నమాట. మనకి ఆటోమేటిక్లో DC ఇదేంటిది AMT ఒకటి వస్తుంది, అదొక్కటే చేంజ్ అనమాట. ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ప్రో చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ సేఫ్టీ. సో 5 star రేటెడ్ కార్ ఇది. సో ఇది లాంచ్ అయినప్పుడు ఇది ఒక్కటే 5 star రేటెడ్ హ్యాచ్ బ్యాక్ అనేది ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా బలీనో కూడా క్రాష్ టెస్ట్ అయింది విత్ 6 airbags వేరియంట్. 4 star రేటింగ్ వచ్చిందనమాట. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ రేటింగ్, బెటర్ దెన్ ఇంతకుముందు ఉన్న 3 star రేటింగ్ కన్నా ఇప్పుడు ఈ 4 star రేటింగ్ అనేది బెటర్. కాకపోతే ఆల్ట్రోజే కొంచెం సుపీరియర్ అని చెప్పొచ్చు. సో సేఫ్టీ ఈజ్ గుడ్. మనకి స్టాండర్డ్గా ప్రతి కార్లో ఇప్పటి నుంచి 6 airbags అయితే వస్తున్నాయి అనమాట. సో మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా మీకు సేమ్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. నెక్స్ట్ థింగ్ మాట్లాడుకోవాలంటే ఈ కార్ సస్పెన్షన్ అని చెప్పాలి. సో సస్పెన్షన్ చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇండియన్ రోడ్స్కి చాలా నీట్గా ట్యూన్ చేశారు. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. రోడ్డుకి అతుక్కొని పోతుంది అనమాట కారు. సో చాలా హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది, సస్పెన్షన్, స్టీరింగ్ డైనమిక్స్ అనేది చాలా బాగుంటాయి అనమాట. అండ్ కార్ మైలేజ్ అనమాట. సో మైలేజ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది. హైవేలో మనకి ఈజీగా 23 దాకా ఇచ్చేస్తుంది మీరు డ్రైవింగ్ స్టైల్ని బట్టి. కొంచెం హార్డ్గా డ్రైవ్ చేస్తే మీకు 19 to 20 ఇస్తుంది. లేకపోతే మీరు జెంటల్గా డ్రైవ్ చేస్తే మీకు 23 దాకా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ సిటీలో వచ్చేసరికి మీకు డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ కండిషన్స్ 13 నుంచి 16 దాకా నేనైతే గ్యారంటీ ఇస్తాను బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. 1.5 liter డీజిల్ ఇంజన్ ఇస్ వెరీ గుడ్.
పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఇది లాస్ట్ ప్రో అనమాట. సో పర్ఫార్మెన్స్ విషయంలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ చాలా బాగుంటుంది అండ్ టర్బో పెట్రోల్ కూడా బాగానే ఉంటుంది. డీజిల్తో కంపేర్ చేసుకుంటే ఇంకా దాని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డల్గానే ఉంటుందన్నమాట కంపేర్ టు డీజిల్. ఆ లెవెల్ ఆఫ్ టార్క్ అనేది రాదనమాట. అండ్ టర్బో పెట్రోల్ ఐ డోంట్ నో వై టాటా మోటార్స్ ఇంకా ఈ పర్టికులర్ లాంచ్లో ఇంకా కరెంట్లీ అప్డేటెడ్ మోడల్లో మనకి టర్బో పెట్రోల్ అనేది ఇవ్వట్లేదు. ఏమో మళ్ళీ నెక్స్ట్లో రేసర్ మోడల్లో ఇంట్రడ్యూస్ చేస్తారేమో. సో ఒకవేళ మీకు టర్బో పెట్రోల్ కావాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 2025 వర్షన్లో టర్బో పెట్రోల్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్ అనమాట. సో ఈ కార్లో చెప్పినట్టు ఇంజిన్ మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, కానీ 1.2 లీటర్ పెట్రోల్ పర్ఫార్మెన్స్ మీరు ఒకవేళ అంకుల్ లాగా ఒక ముసలోళ్ళ లాగా నడిపితే మీకు ఇట్స్ గోయింగ్ టు బీ ఫైన్. అంకుల్ లాగా అంటే ఫ్యామిలీని వేసుకొని మీరు హైవే ట్రిప్సే కానీ సిటీలో కానీ నడుపుకుంటా డీసెంట్ స్పీడ్స్ లైక్ హార్డ్ ఓవర్టేక్స్ చేయకుండా హార్డ్ యాక్సిలరేషన్ చేయకుండా నార్మల్గా నడిపితే బాగానే ఉంటుంది. మీరు కొంచెం ఒకసారి హార్డ్గా యాక్సిలరేట్ చేసి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ని సడన్గా అడిగితే అది ఏం చేస్తుందంటే కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఆ పంచ్ అనేది ఉండదు అనమాట 1.2 లీటర్ పెట్రోల్లో. సో ఇది కాన్స్లో ఎందుకు పెడుతున్నానంటే తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఒకవేళ మీరు ఎంతూజియాస్ట్గా డ్రైవింగ్ చేస్తానని అంటే డ్రైవింగ్ నాకు ప్యాషన్ భయ్యా, నాకు కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్ కావాలంటే అబ్సల్యూట్లీ అవాయిడ్ 1.2 లీటర్. నేను లాస్ట్ 5 years నుంచి డ్రైవ్ చేస్తున్నాను, దీన్ని గుడ్డిగా చెప్పగలుగుతాను. 1.2 లీటర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్ అయితే అస్సలు కాదు. మైలేజ్ ఓరియంటెడ్ ఇంజన్, మైలేజ్ మంచిగా ఇస్తుంది. ఉరకమంటే కొంచెం టైం తీసుకొని మెల్లగా ఉరుకుతుంది, అంత సడన్గా ఉరకదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి పికప్ విషయంలో. 1.2 లీటర్ అంతకేం బాగుండదు. 1.5 లీటర్ డీజిల్ సూపర్, అసలుకి జెమ్ ఆఫ్ అన్ ఇంజన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి టాటా మోటార్స్ సర్వీస్ అనమాట. సో సర్వీస్ విషయంలోకి వచ్చేస్తే రెండింటిగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి సర్వీస్ నెట్వర్క్, ఇంకోటి సర్వీస్ ఎక్స్పీరియన్స్. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు జనరల్ సర్వీసింగ్ కాకుండా వేరే ఏదన్నా ప్రాబ్లంతో మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, సో జనరల్లీ స్పీకింగ్ టాటా మోటార్స్ సర్వీస్ అనేది అంతగా బాగుండదు అనమాట కంపేర్ టు మారుతి సుజుకి కానీ హుండే కానీ. వాటిలో జనరల్గా లైక్ ఆ రిలయబిలిటీ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువ వస్తాయి కంపేర్ టు టాటాలో కొంచెం ఎక్కువ వస్తాయి. ఆల్దో నాకు ఇప్పుడు దాకా మేజర్ ఇష్యూస్ అనేవి ఏమీ రాలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి తీసుకెళ్తే లైక్ వారాల తరబడి కార్ని అక్కడ ఉంచుకొని ఏం సొల్యూషన్ ఇవ్వకుండా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మనకి సరే మీకు 50-50 బాగానే ఉంది అని అనుకున్నా కూడా మీకు సర్వీస్ నెట్వర్క్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అయితే మీరు మెట్రో సిటీస్లో ఉన్నప్పుడు మీకు నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఒకసారి రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు అనుకోండి, లైక్ రూరల్ ఏరియాస్ లేకపోతే చిన్న టౌన్స్లో ఉంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుంది. అదే మీరు మారుతి సుజుకి చూసుకుంటే మారుతి సుజుకి లైక్ అంటే అప్రిషియేట్ చేసే దగ్గర అప్రిషియేట్ చేయాలి. చాలా మంచి సర్వీస్ నెట్వర్క్ ఉంటుందన్నమాట. రిమోట్ ఏరియాస్లో కూడా దగ్గరలో మీకు 30 kilometers 40 kilometers రేడియస్లో ఈజీగా దొరికేస్తుంది మీకు మారుతి సుజుకి సర్వీస్ సెంటర్. కాకపోతే టాటా సర్వీస్ సెంటర్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది నెట్వర్క్. అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా క్వాలిటీ ఇష్యూస్ కూడా కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. సో ఇవాళ నేను చూసిన అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్లో టెయిల్ లైట్స్ అనేది వర్క్ చేయట్లేదు అనమాట. వెనకాల కెమెరా కూడా వర్క్ చేయట్లేదు. అది మీరు ఒకసారి క్లిప్ మళ్ళీ రీప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో బ్రాండ్ న్యూ కార్లో మనకి కెమెరా పనిచేయట్లేదు, వెనకాల కనెక్టెడ్ టెయిల్ లైట్ పనిచేయట్లేదు అనమాట. సో క్వాలిటీ లెవెల్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే టాటా బాగుంటుంది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో ఇవి చిన్న కాన్సెప్ట్, వీటిని మీరు ఇగ్నోర్ చేస్తాను నేను ఏం కాదు అడ్జస్ట్ అవుతాను అంటే తీసుకోవచ్చు, లేకపోతే వేరే కార్స్కి వెళ్ళడం మంచిది.
సో ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టాను, ది డిసిషన్ అనేది మీదనమాట. ఏ పర్టికులర్ వేరియంట్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ అని మీరు తెలుసుకోవాలనుకుంటే వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో నేను ఒకటి చేస్తాను. సో ఆ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో ఎవరెవరికైతే కావాలి అని అన్న వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను పక్కా ఆ వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఈ ఛానల్కి మీరు కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే పక్కా కామెంట్స్లో మెన్షన్ చేయండి. 5 years నుంచి అల్ట్రాస్ వాడుతున్నాను. మీకు అల్ట్రాస్ గురించి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, పక్కా నేను ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. సో మీకు నెక్స్ట్ ఇంకా ఏ కార్ రివ్యూ కావాలన్నా, ఏ బైక్ రివ్యూ కావాలన్నా మీరు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయొచ్చు. సో గైస్, ఈ వాటి వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. We live